G for 2H for plus అమ్మా నువ్వు వచ్చి చూడవే చూడు అమ్మా అక్క పెట్టారో లేదో చూడు చూసుకో F for 36 G for QH for ముందు వైట్ వేయాలి తర్వాత బ్లాక్ వేయాలి ఆ తర్వాత బ్లాక్ వేయాలి రెండు స్టెప్లు ఒక్కలే వెయ్యి కలిసి మన అనుకొచ్చింది ఒకసారి ఆడతారా ఒకసారి ఆడండి E6 G for that is black checkmate white ఓడిపోయింది వైట్ ఎక్కడ తప్పు చేశాడంటే మనం చూసుకోండి F4 వేసాడు ఫోన్నే పర్వాలేదు E6 చేశాడు ఇక్కడ వైట్ ఏం చేసింది ఈ ఫార్మ్ తీసుకెళ్ళిందండి ఒక గంటతో ఏమైంది ఈ చేసి క్యారీ అయిపోయింది దేవుడికి చూడలా వచ్చేసింది ఇక్కడ పింక్ తీసుకెళ్ళామో ఎవరన్నా కాపాడాలి ఎవరో కాపాడలేదు నన్ను కాపాడిన బాబు అని రాదు కాదు ఈ ఎవరో కాపాడలేదు ఈ బాల్ ఎలా రాదు వెళ్దాం ఈ రిసెప్షన్ వెళ్దాం అని చెప్పి ఎవరో తెలియదు కాబట్టి చెక్పెట్ అయిపోయింది ఇప్పుడు మనకి చెక్పెట్ ఎలా వస్తుంది రాజుకి చెక్ చెప్పినప్పుడు ఈ రాజు ఇక్కడి నుంచి కదలాలంటే ఎవరు అడ్డొచ్చిస్తాడు ఈ రాజు ఇక్కడ నుంచి చంపాలి రాజు ఎందుకు చెప్పేస్తాడో లేదు అలాంటప్పుడు చెక్ పెట్టారనమాట అంటే రాజు కదలడానికి లేకుండా చేసినప్పుడే చెక్ పెట్టాను ఓకేనా ఈ చెక్ పెట్టి ఎలా అవుతుందో మనం చూసుకుంటే మిగతా గవర్నమెంట్ అభివృద్ధికి వచ్చేస్తాయి ఇదే చెక్ పెట్టి మనం ఇలా ఉంటే చెక్ పెట్టు రాజు ఇది ఎంత ఏ రోజు అవ్వాలి ఇంకా అది వచ్చేసేది ఈ రెండింటిలోకి ఎవరు లాభాన్ని కాపాడడానికి ఎవరికి లేదు కాబట్టి ఇది దొరికేస్తుంది కాబట్టి దాన్ని చెప్పినట్టు అంతా రాజ్యం అంతా ఉన్నారు అందరూ ఉన్నారు సైన్యం అంతా ఉన్నారు అయినప్పటికీ రాజు దొరికేస్తాడు నాకంటే బయట వేసిన పొరపాటు ఈ దీపాలు దీన్ని ఫాన్ వేయడం వల్ల చెక్ పడి అయిపోయింది మనం ఓకేనా అది ఫస్ట్ గేమ్ సెకండ్ గేమ్ ఈ ఫోరేస్తే బయట ఈ ఫోరేస్తే బ్లాక్ కూడా ఈ పై అది ఏదేస్తే అదే వేసాడు ఇప్పుడు మన దగ్గర అవ్వకుండా నేను కరెక్ట్ ఇంకో కరెక్ట్ ఎలా ఉంటుంది ఇట్లా ఈ ఫోర్ వేసాడు ఆమె కూడా ఈ ఫోర్ వేసాడు ఓకే సమానం ఇప్పుడు ఏం చేశాడు బయట ఈ క్యూను తీసుకొచ్చాడు బయట తీసుకొచ్చాడు క్వీన్ అక్కడ తీసుకొచ్చాడు క్వీన్ అక్కడ తీసుకొస్తే వాడు ఏం చేశాడు పొరపాటున ఈ కింగ్ ఎవరికి కదిలింది ఎందుకు కదిలిందనేది చెప్తాను ఇలా కదలడం వల్ల అప్పుడేమైంది ఈ క్యూన్ వచ్చి ఈ పై పాలు కలిపాడు కింగ్కి దారి లేదు ఇటన్నా ఆయన కాపాడదని లేదు దాన్ని చెక్ పెట్టమాట చూడండి ఇటన్నా చెక్ పెట్టే అర్థమైందా మళ్ళీ చెప్తా చూడండి ఓకే సార్